హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఓల్డ్ శారీతో 2 ఫ్రాక్లు స్టిచ్ చేసినానండి. అదే చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకోండేదా అండి. ఇది వచ్చి 250 అండి. ఇది వచ్చి శారీగాను వాడుకోవచ్చును, కానీ నేను ఫ్రాక్గా స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుందండి. లో బడ్జెట్ అనే చెప్పాలండి. 90% నేను కుట్టుకుంటే ఫ్రాక్లంతా లో బడ్జెట్లోనే ఉంటాయండి. 200-250 అంతే అండి నా మెటీరియల్. దానికి ఒక లైనింగ్ 150 యాడ్ చేస్తాను అంతే. చాలా బాగా వచ్చిందండి. అంబ్రెల్లా అండి. ఇప్పుడు లాంగ్ నుంచి చూపిస్తుంటే కనపడుతుందండి. చాలా గోల్ వచ్చిందండి. కొంచెం నేను యాంకిల్ నెక్ లాగా పెట్టుకున్నానండి. లెగ్గిన్ వేస్తే కనపడే విధంగా. సింపుల్ అండి. వీ నెక్ అండి. ఈ మధ్య వీ నెక్ బాగా ట్రెండ్ అవుతుంది కదా అండి. అందుకే వీ నెక్ పెట్టుకొని బ్యాక్ ఏం లేదండి, జస్ట్ రౌండ్ ఇచ్చినాను. చాలా బాగా వచ్చిందండి వేసుకుంటే కూడా. ఇంకొకటి వచ్చి ఓల్డ్ శారీ అండి. అది కూడా స్టిచ్ చేసేసినాను. ఈ మధ్య శారీలు, ఇలాంటి శారీలు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి. ఫ్రాకులు కుట్టుకోవడానికి 90% మంది అందరూ శారీలతోనే ఫ్రాకులు కుట్టేస్తున్నారు. ఇది కూడా శారీ అండి. వేసుకుంటే బాగుంది, కానీ దీంట్లో చూపిస్తా అంటే అంత కనపడతా లేదు అనిపిస్తుందండి. హ్యాండ్స్ అండి. ఇది చాలా బాగుంటాయండి. నేను ఎక్కువ ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటానండి. నాకు బాగా ఇష్టము. 3 లేయర్స్ వస్తాయి. చాలా బాగుంటాయండి ఈ హ్యాండ్స్ కూడా. ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ శారీ అండి. ఇవన్నీ ఏం చేయాలన్నట్టు ఐడియా వచ్చిందండి. లాంగ్ ఫ్రాక్లు కుట్టుకొని డైలీ యూజ్కి వాడేయచ్చు కదా అనేసి. ఇది కూడా అంతే అండి. 250 ఏమో అండి. ఈ శారీ కూడా ఫ్రాక్గా కుట్టేసినానండి. వేసుకున్నప్పుడు ఇది కూడా చూపిస్తానండి. బాగా వచ్చినాయండి. మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీలంతా మంచిగా లాంగ్ ఫ్రాక్లు కుట్టేసుకొని వేసుకోండి. బాగా యూజ్ అవుతున్నాయండి నాకైతే ఇవి. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.